బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మచిలీపట్నంలో వైసీపీ నిరసన దీక్షలు, బైక్ ర్యాలీలపై మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. రౌడీలు, గంజాయి బ్యాచ్ తో ర్యాలీ నిర్వహిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీ ద్వారా 16,000 ఉద్యోగాలు ఇస్తూ ఉంటే అక్రమాలు జరిగాయనడం సిగ్గుచేటని, గత 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలు, రైతులు, విద్యార్థులు ఎవరు వైసీపీ పిలుపునకు స్పందించడం లేదన్నారు. తమ ప్రభుత్వం కూటమి పాలనలో 95% హామీలు నెరవేర్చిందని, పెన్షన్లు, తల్లికి వందనం సకాలంలో అందిస్తూ సుపరిపాలన సాగిస్తుందని చెప్పారు. గొడ్డల పార్టీ ఆగడాలు రోజు రోజుకి శృతిమించిపోతా ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఒక చక్కటి సుపరిపాలన ఇస్తూ అన్ని వర్గాలకి ఆగిపోయినటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసుకుంటూ అందులో ప్రధానమైనటువంటి మెగా డిఎస్సీ కూడా కండక్ట్ చేసి దగ్గర 16,300 మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పార్టీ డిఎస్సీ మీద మాట్లాడే అర్హత ఉందా? 5 సంవత్సరాలు డిఎస్సీ నిర్వహించకుండా ఉద్యోగస్తుల్ని ఏదైతే యువతని నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు అవన్నీ నిర్వహిస్తే ఇవాళ వచ్చి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీరు చేస్తున్నటువంటి వికృతి చేష్టలు. ఇవాళ డిఎస్సీకి పిలిపిస్తే ఒక్క డిఎస్సీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఉండడు. రైతుల గురించి మాట్లాడితే ఒక్క రైతు ఉన్నాడు అక్కడ. ఇవాళ మీరు నిరసనల పేరుతో చేతకాక పారిపోతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మీ దగ్గర రావడానికి ప్రజలు భయపడతా ఉన్నారు. ఇవాళ మీ కార్యకర్తలని, నాయకులను పెట్టుకుని బైక్ ర్యాలీలని, నిరాదీక్ష అని చెప్పి డ్రామాలు ఆడాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ప్రజలు చేదరించుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గొడ్డల పార్టీ నాయకులు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో చక్కటి పరిపాలన, సుపరిపాలన అందిస్తున్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నాం. సూపర్ 6లో దాదాపు 95% పూర్తి చేశాం. పెన్షన్లు కానీ, అలాగే తల్లికి వందనం కానీ, అదేవిధంగా మరి అన్నదాత సుఖీభావ్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, శ్రీశక్తి కానీ, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఇది మీరు చేసేది ఏంటి? ఇవాళ ఉద్యోగ కల్పన కోసం ఇవాళ చాలా ట్రాన్స్పరెంట్గా యువనాయకుడు నారా లోకేష్ గారు చాలా ట్రాన్స్పరెంట్గా ఇవాళ నిర్వహిస్తే 350 కేసులు వేశారు మీరు కోర్టులో. కోర్టులన్నీ కూడా మీ కేసుల్ని మరి కొట్టేసిన ఇంకా సిగ్గు లేకుండా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి డ్రామాలు ఆడితే ఎవరు మాట్లాడతారు?